నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. సో ఈరోజు వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ కథ తెలుసుకుందాం. ఇంకా అట్లనే ఇంపార్టెంట్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి హెచ్టిఎంఎల్ అవి తెలుసుకుందాం. సో ఒక సింపుల్ వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం ఈరోజు. సో ఇలానే మనం ప్రోగ్రెస్ అవుతూ మంచి అడ్వాన్స్ వెబ్ పేజెస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్లో మనం బేసిక్ అయితే ఈరోజు అర్థం చేసుకొని ట్రై చేద్దాం మనం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకుంటే మనకు హెచ్టిఎంఎల్లో ఏమేమి వర్షన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్టిఎంఎల్ 1.0. అది 1991లో క్రియేట్ అయింది. టిమ్ బర్నర్స్-లీ అనే పర్సన్ క్రియేట్ చేశాడు. సో తనే ఈజ్ అ కోర్ ఫౌండర్ ఫర్ దిస్. సో అది జస్ట్ సింపుల్ వన్, టెక్స్ట్ ఉండడం, దానికి లింక్స్ ఉండడం, జస్ట్ ఇట్స్ అ నార్మల్ థింగ్ దట్ హీ క్రియేటెడ్. సో అది దాని తర్వాత హెచ్టిఎంఎల్ 2.0 వచ్చేసి 1991లో క్రియేట్ అయింది. దాంట్లో ఏంటంటే సమ్ టెక్స్ట్ అలైన్మెంట్స్, ఇంకా కొన్ని ఫీచర్స్ లైక్ వెబ్ ఫామ్స్ లాంటివి యాడ్ అయ్యాయి. అది సో మనకి హెచ్టిఎంఎల్ 3.2 వచ్చేసి 1997లో క్రియేట్ అయింది. అది వచ్చేసి దాంట్లో జావా స్క్రిప్ట్ని మనం ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసినాం. లైక్ యూజింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ మనం జావా స్క్రిప్ట్ని ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేయడంతోనే జావా స్క్రిప్ట్ పవర్ కూడా హెచ్టిఎంఎల్కి యాడ్ అయింది. సో అది మనకి 3.2 వర్జన్ ఒకటి ఇంపార్టెన్స్. ఇంకోటి 4.1లో వచ్చేసి మనకి స్టైలింగ్, సిఎస్ఎస్ స్టైలింగ్ యూజింగ్ లింక్ ట్యాగ్తో యాడ్ చేయడం స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన తర్వాత XHTML 1.0 2000లో స్టార్ట్ అయింది, వచ్చింది. దాంట్లో ఏమవుతుందంటే హెచ్టిఎంఎల్ మనం ఈ ట్యాగ్స్ని, అంటే ఎగ్జామ్ఎల్లో ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఇట్లా ఈ ట్యాగ్స్ని మనం హెచ్టిఎంఎల్లో ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసినాం. కైండ్ ఆఫ్ ఆ ట్యాగ్స్ ఎగ్జామ్ఎల్ ఫ్యామిలీలో ఇంక్లూడ్ అయినాయి. సో ఈ విధంగా హెచ్టిఎంఎల్ ఎగ్జామ్ఎల్ ఫ్యామిలీలో యాడ్ చేయడం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా మనం యూజ్ చేసిన కరెంట్లీ హెచ్టిఎంఎల్ 5.0 వచ్చేసి ఈజ్ అ లేటెస్ట్ లాంచ్. ఇది కంప్లీట్ మన అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు హెచ్టిఎంఎల్, సిఎస్ లైక్ జావా స్క్రిప్ట్ ఇంక్లూడ్ చేయొచ్చు, సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఇందులో మనము ఈ 5.0లో ఇంకా డిఫరెంట్ ఏపీఎస్ యూజ్ చేయొచ్చు, మన లోకల్ స్టోరేజ్ యూజ్ చేయొచ్చు, కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్ మనకు అన్నీ ఉన్నాయి. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ వన్. సో మనం వర్క్ చేసేది 5.0 మీద, 5.0 హెచ్టిఎంఎల్ మీద వర్క్ చేసాం. ఇక కంప్లీట్ మన కోర్స్ అంతా హెచ్టిఎంఎల్ 5.0 మీద రన్ అవుతుంది. సో మనకి బేసిక్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇది HTML5 యొక్క కంప్లీట్ స్ట్రక్చర్. ఇది డాక్ టైప్ HTML అనేది ఇది ఏం డినోట్ చేస్తుంది అంటే ఇది HTML5 అని సింబలైజ్ చేస్తుంది. మనకి HTML lang ఈక్వల్స్ టు ENG అంటే HTML లాంగ్వేజ్ ఇక్కడ యూజ్ చేస్తుంది ఇంగ్లీష్ అని అర్థం. మీకు అర్థమవుతుంది, బట్ జస్ట్ జనరల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ థింగ్ వచ్చేసి హెడ్ ట్యాగ్. హెడ్ ట్యాగ్లో ఏముంటుందంటే మనం కంప్లీట్గా ఒక బ్రౌజర్కి మనం ఏమైతే మెటాడేటా ఇవ్వాలో అంతా మనకి హెడ్లోనే ఇచ్చేస్తాం. మెటాడేటా అంటే ఏంటంటే కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అదొక రెండర్ అవ్వదు, బట్ ఇట్స్ అండ్ బ్రౌజర్ రీడబుల్ ఇన్ఫర్మేషన్. అది బ్రౌజర్ మాత్రం అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఏంటంటే ఎట్లాంటి క్యారెక్టర్ సెట్, అంటే ఎట్లాంటి వర్డ్స్, లైక్ ఎట్లాంటి క్యారెక్టర్ సెట్ ఇంక్లూడ్ చేయాలా, ఎట్లాంటి లెటర్స్ మనం ఇంక్లూడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ మనకి UTF-8 అనేది ఇంక్లూడ్ అవుతుందని ఈ ట్యాగ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా మెటా నేమ్, వ్యూపోర్ట్, కాంటెంట్, ఈ మెటా లైన్ ట్యాగ్ ఏం డినోట్ చేస్తుంది అంటే ఇది వచ్చేసి మనకి ఒక యూజర్ యొక్క వ్యూ పోర్ట్కి మనకి ఎగ్జాక్ట్గా సూటబుల్ ఉండేటట్టుగా మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ చూపించాలి అని అర్థం. దానికి సంబంధించిన వాల్యూస్ అని మనం ఇక్కడ రాసాం. సో అది ఈ ట్యాగ్ చూసుకుంటాం. టైటిల్ ట్యాగ్ వచ్చేసి ఏం చేస్తుందంటే మన బ్రౌజర్ ట్యాబ్లో మనకి టైటిల్ ఉంటుంది కదా. ఇప్పుడు లెట్స్ మనకి ఇక్కడ బ్రౌజర్ ఉంది, ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనకి ట్యాబ్. ఇక్కడ టైటిల్ ఉంది HTML course.pdf. ఇది మనకి ఈ టైటిల్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం ఏది ఇస్తామో అది అక్కడ వస్తుంది. సో హెడ్లో అన్ని బ్రౌజర్కి సంబంధించిన డేటా మొత్తం స్టోర్ అవుతుంది. సో బాడీలో ఏముంటుందంటే యూజర్ క్రియేటెడ్, మన డెవలపర్ క్రియేటెడ్ డేటా మొత్తం ఇక్కడ ఉంటుందంటే మన బాడీలో మొత్తం ఏదైతే మనకి చూసామో మన బ్లాగ్స్ అవన్నీ మనం చూసేది అంటే బాడీలో క్రియేట్ అయింది. సో బాడీలో మనం ఏమంతా ఏం రాస్తామో ఇక్కడ అంతా మనకి కనిపిస్తుంది. సో అది నెక్స్ట్. ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ఇప్పుడు ఇది క్రియేట్ చేసింది మనం రన్ చేసి చూద్దాం. బై రన్ చేయడానికి మనము లైవ్ సర్వర్ యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియో చూపించాను, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. లైవ్ సర్వర్ మీరు ఇక్కడ చూడండి, రిట్విక్ వే అనే పర్సన్ క్రియేట్ చేసింది. ఈ లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు HTML డైరెక్ట్ యూజ్ చేయొచ్చు వెబ్ పేజ్లో. రీలోడ్ గిట్ ఏం అవసరం లేదు, ఫాస్ట్ ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకోండి VS కోడ్లో, జస్ట్ ఫ్రీ ఎక్స్టెన్షన్ చేసుకున్నాక మీరు రన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది. సో ఇక్కడ మనం ఇప్పుడు సమ్ కైండ్ ఆఫ్ బేసిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేసినాం. ఇక్కడ మనం యూజ్ చేసిన ట్యాగ్ H1. సో ఇవంతా మనం తర్వాత డిస్కస్ చేద్దాం, H1 ట్యాగ్స్ ఇంటర్నల్లీ. బట్ మెయిన్ ట్యాగ్ వచ్చేసి ఇక్కడ హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్లో చెప్పాను. హెడ్లో వచ్చేసి మనకు బ్రౌజర్కి సంబంధించిన డేటా, బాడీలో వచ్చేసి మనం యూజర్కి ఏదైతే కావాలో ఆ డేటా మొత్తం ఉంటుంది. సో ఇది మనది. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ మన ట్యాబ్లో ఇక్కడ జస్ట్ గ్లోబ్ లెక్క ఉంది, అక్కడ అది కాకుండా మనం ఫావికాన్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాలంటే, ఐకాన్ అనేది యాడ్ చేసుకోవాలంటే మనం జస్ట్ ఏం లేదు,
ఈ లింక్ ట్యాగ్ యూజ్ చేస్తే సరిపోతుంది. లింక్ రెల్ ఐకాన్ అనేది మనం ఎక్కడైతే ఇమేజ్ పెట్టుకుని ఇక్కడ ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో icon.png ఉంది. అంటే నా ఇమేజ్ని నేను పిఎన్జీ మన ఐకాన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేశాను. అది ఎలా కన్వర్ట్ చేసానో చెప్తాను. సో అలా కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ పేస్ట్ చేసుకుంటే దాని లింక్ గిట్టించి నాకు ఇక్కడ చూసుకుంటే మీరు ఇక గ్లోబ్ వెళ్ళిపోయి నా ఇమేజ్ అక్కడ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా, మ్యాగ్నిఫైర్ ఒకసారి యూజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గ్లోబ్ ఉండే అది వెళ్ళిపోయి ఇప్పుడు మనకి ఇమేజ్ వచ్చింది. సో ఆ విధంగా మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనకి favicon.io అన్న వెబ్సైట్ ఉంది. ఇందులోకి వెళ్ళి మనము మన ఫొటోస్ ఇమేజెస్ ఉంటే అవి డ్రాప్ చేసి మనం ఐకాన్లో కన్వర్ట్ చేసుకొని అవి తీసుకొని మనం ఈ లింక్ ఉంది ఆ లింక్ రెల్ ఐకాన్ అనేది ట్యాగ్ యూజ్ చేసుకొని మనం అక్కడ ఇమేజ్ ఇచ్చేయచ్చు. సో ఇది గైస్ ఈరోజు మన కాంటెంట్. మనం HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. హెడ్ అండ్ బాడీ ఎలిమెంట్స్ ఏమైనా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫర్దర్ వీడియోస్లో వచ్చేసి మనం కంప్లీట్ ఇన్ డెప్త్ వెళ్దాం ఇంకా. సో థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ లెర్న్.